నమస్కారం ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు పరమశివుడు. లయకారుడైన మన శివుడు ప్రతి చోట వెలసి ఉన్నాడు. లింగ రూపంలో ఉన్న ఆ మహాదేవుణ్ణి పూజించుకోవడం, దర్శించడం కోటి జన్మల పుణ్య ఫలం. అందుకే ఆ గరల కంఠుణ్ణి శరణు కోరి వచ్చే భక్తుల కోసం 12 జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. మహాశివరాత్రిలో భాగంగా శ్రీశైల వైభవాన్ని తనివి తీరా దర్శించి తరిద్దాం. వెలసిన శ్రీశైలం శివమయమిదే కైలాసము శ్రీశైలం. శివుడు గౌరితో వెలసిన శ్రీశైలం శివమయమిదే కైలాసము శ్రీశైలం. బ్రహ్మోత్సవాలు సంక్రాంతి పండుగ రోజున, అలాగే శివరాత్రి రోజున నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో ఈ ఆలయం ఎంతో శోభాయమానంగా ఉందో చూస్తున్నారు కదా. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో. ఇప్పుడు మనం శ్రీశైలం ధ్వజస్తంభం వద్ద ఉన్నాము. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ ధ్వజస్తంభం యొక్క గొప్పతనం ఏమిటంటే బంగారంతో తయారు చేయబడింది ఈ ధ్వజస్తంభం. మొదటగా 4 వైపులా చూస్తే గనక శివుడు పార్వతి ఉన్నాడు, ఎడమ వైపు వచ్చేసి కార్తికేయ స్వామి ఉన్నారు, కుడివైపు వచ్చేసి విఘ్నేశ్వరుడు ఉన్నాడు, వెనక భాగాన నందీశ్వరుడు ఉన్నాడు. మొత్తానికి మన శివుడి కుటుంబం మొత్తం కూడా ఈ ధ్వజస్తంభంపై ఉందన్నమాట. ఇది ఈ ధ్వజస్తంభం యొక్క ప్రాముఖ్యత. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ధ్వజస్తంభం దర్శనం తర్వాత మొదటగా మనం వచ్చేసి శనగల బసవన్న దర్శనం చేసుకుంటాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ధ్వజస్తంభం దర్శనం తర్వాత శనగల బసవన్నను దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా వెళ్తూ ఉంటారు. లంకె వేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెక శంకరు పదముల లెంకై బసవన్న. లంకె వేసి నిలచినాడు రాజిలి బసవన్న, లంకెక శంకరు పదముల లెంకై బసవన్న. శ్రీశైలం దర్శనానికి వచ్చినప్పుడు మొదటగా
శ్రీకృష్ణ దేవరాయ గోపురం నుంచి ప్రతి భక్తుడు కూడా ఈ ద్వారం గుండానే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్దాం. శోకమ్ము బాపగలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి, స్వామివారి రుద్రాభిషేకం తిలకించడానికి, స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా 20 లక్షలకు పైగా మంది మనకు జనాలు ఈ 10 రోజుల్లో కనిపిస్తారండి. ఈరోజు చూస్తే కూడా మనకి క్యూ లైన్లో చాలా మంది భక్తులు వేలాది మందిగా తరలి వచ్చారు స్వామివారి దర్శనం కోసం. చాలా మంది ప్రతి ఒక్క భక్తుడు కూడా శివనామ స్మరణ చేస్తూ క్యూ లైన్లో మనకి కనిపిస్తున్నారు. ఈ లైన్లో కనుక మనం చూస్తే శివమాల చేసిన వారు కూడా కొంతమంది కనిపిస్తున్నారు. వారు ఒక ఆత్మకూరు అనే ఊరు నుంచి కాలినడకన స్వామివారికి వస్తానని ప్రతి ఏటా కూడా మొక్కుంటూ కాలినడకన వస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ కార్యాలయ సిబ్బంది చూస్తే కనుక ప్రతి ఒక్క భక్తునికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి పనులు అనేవి చేశారు. అంటే మంచి వాటర్ సదుపాయం కానీ, క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి గడ్డితో ఏర్పాట్లు చేశారు. అలాగే తీర్థ ప్రసాదాలు ఇచ్చే విషయంలో కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లను కూడా కార్యాలయ సిబ్బంది పర్ఫెక్ట్గా చేసిందండి. అలాగే మనకి ఇక్కడ పర్ఫెక్షన్ చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. పోలీస్ సిబ్బందిని కూడా చాలామంది 4000 మంది పైగా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా, చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా, భక్తులు ఎక్కడైనా మిస్ అయినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేవి చాలా చక్కగా శ్రీశైలంలో ఏర్పాటు చేశారండి. మనం ఇక్కడున్న కొందరు భక్తులతో మాట్లాడదాం. శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో 10 సంవత్సరాల నుంచి మేము నందికోల ఉత్సవంలో పాల్గొంటున్నాము. మాకు ఆ భగవంతుడు కల్పించిన కృప, ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగుండవి. ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానము చాలా పుణ్యం కట్టుకుని మనకందరికీ పుణ్యత భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగపైకెత్తగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు గంగపైకెత్తగలడు, పాపులను తుంగలో తొక్కగలడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ సంవత్సరము శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మరి ఈరోజు శ్రీ స్వామివారికి త్రయోదశి మహాశివరాత్రి. ఆ రోజు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు రాత్రి 10:30 నుంచి శ్రీ స్వామివారికి పాగాలంకరణ, తదుపరి రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రికి భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు. ఇందులో శివస్వాములు కూడా చాలామంది పాదయాత్ర వచ్చి స్వామిని దర్శించుకొని తరించారు. మరి శ్రీశైలం సమం క్షేత్రం నభూతో నభవిష్యతి. మరి ఇటువంటి మహాక్షేత్రానికి భక్తులు కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని జన్మ తరించగలని కోరుచున్నాము.
చేస్తారు. ఆ తర్వాత పాగ అలంకరణ చేస్తారు. ఈ శివరాత్రి సందర్భంగా పాగ అలంకరణ అనేది చాలా ప్రత్యేకమైనదండి. పాగ అలంకరణ అనగా శివుని గోపురం, మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది కదా, ఆ క్షేత్రం గోపురం పైభాగాన ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలం మనకి చుట్టూతా నందులు కూడా ఉంటాయి. ఆ పాగ అలంకరణ అనేది త్రిశూలం నుంచి అన్ని వైపులా నందుకి పాగ అలంకరణ చేస్తారు. అది పెళ్లి ముందు రోజు, కళ్యాణం ముందు రోజు చేస్తారు. అది శివరాత్రి రోజున ప్రత్యేకంగా చేస్తారండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఆ శివునికి కళ్యాణం చేస్తారు. భ్రమరాంబ దేవితో మన మల్లికార్జున స్వామికి కళ్యాణం జరుగుతుందని, అది కూడా ప్రతి ఒక్క భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం అనేది శివరాత్రి రోజున జరుగుతుందండి మనకి. త్రిపురగను జాంతకుడు అపురూపమౌవరుడు త్రిపుర సుందరి గిరిజ దివ్యమౌ వధువు గోత్ర గోత్రజ పెండ్లి కూతురు ఉమాదేవి నాద గోత్రజుడాయనట పెండ్లి కొడుకు నాద గోత్రజుడాయనట పెండ్లి కొడుకు పార్వతీ శంకరుల పరిణయపు శోభ పర్వతలొలికి శ్రీ పర్వతము పైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా స్వామివారికి గ్రామ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ గ్రామ ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ 9 రోజుల్లో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో వాహనంపై గ్రామం బయటికి వెళ్ళి అలా అలంకరించుకుంటూ వెళ్ళి ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. గ్రామ ఉత్సవాలు గ్రామం ఎండింగ్ వరకు వెళ్ళి స్వామి అనేవారు మళ్ళీ వెనక్కి వస్తుంటారు. ఇలా 9 రోజుల పాటు ఒక్కొక్క వాహనంపై వెళ్తూ ఉంటారు స్వామివారు. మొదటగా మనకి మృణి వాహనం, అలాగే నెక్స్ట్ వచ్చేసి నంది వాహనం, అలాగే పుష్ప వాహనం, ఇలా ఒక్కో రోజు ఒక్కో వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు భక్తులకి. ప్రతి భక్తుడు కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః. శివుని తేజవంతమైన రూపం అనగానే ప్రతి భక్తునికి లింగం స్ఫురిస్తుంది కదా. మరి మనకి శ్రీశైలంలో నవబ్రహ్మ ఆలయంలో చాలా లింగాలు ఉన్నాయండి. 9 లింగాలు ఉన్నాయి మనకి. పృథ్వీలింగం, వాయులింగం, అగ్నిలింగం, జలలింగం, ఆకాశలింగం, సూర్యలింగం, చంద్రలింగం, ఆత్మలింగం, మోక్షలింగం. ఆలయ ప్రాంగణంలో అన్ని లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఎచట చూచిన లింగములే
అచలాధీశుని రూపములే ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే అచలం ఇది శ్రీశైలము దివ్యము మహాలింగమి మహాగిరి ఎచట చూచిన లింగములే శ్రీశైలంలో ఒకవైపు శివుడు, ఒకవైపు అమ్మవారు. శ్రీశైలంలో ఒకవైపు జ్యోతిర్లింగం, మరోవైపు శక్తిపీఠం. ఈ రెండింటిని మనం దర్శించుకోవడం మన అదృష్టం. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అమ్మవారు. అమ్మవారిని దర్శించుకుంటాం. అడవుల చోటుల అటనిట గుడులే గుడులను వెలసెను కోటి లింగములు అడవుల చోటుల అటనిట గుడులే గుడులను వెలసెను కోటి లింగములు కడువేడుకతో కాంచుచుండగా వడి మమ్మేలే జడదారి వడి మమ్మేలే జడదారి ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే శిలల కావివి శివలింగములే మలకాదిదియే మహాలింగము శిలల కావివి శివలింగములే మలకాదిదియే మహాలింగము వెలుగుల కుప్పగ విరాజిల్లినది చలగి ప్రతితరువు శివయోగి చలగి ప్రతితరువు శివయోగి ఎచట చూచిన లింగములే అచలాధీశుని రూపములే మల్లికార్జుని దర్శనానికి వెళ్ళిన ఎవరైనా సరే సాక్షి గణపతిని దర్శించుకోవాలనే ప్రతీతి. మరి శ్రీశైలం యాత్ర పూర్తవ్వాలంటే సాక్షి గణపతిని దర్శించుకోవాల్సిందే. మరి మనం కూడా దర్శించుకుందామా? ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామిని మనసారా తనివితీరా దర్శించుకున్నారు కదా. మరి ఒక్కసారి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.